ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి రేపే ధనుర్మాసం శనివారం, సమయం లేదమ్మా, నేను చెప్పే ఈ పరిహారం చేసుకో తల్లి, నీ కష్టాలన్నీ కూడా నీ నుండి దూరం అవుతాయి. తప్పకుండా చేయి తల్లి, మర్చిపోకుండా నా మాట విను, చేస్తావు కదమ్మా అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి పరిహారం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, రేపు ధనుర్మాసం శనివారం, మొదటి శనివారం కదండి. మీరు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీరు ఏ పని చేసినా కలిసి రాకపోవటం, ఎన్నో ఇబ్బందులు పడటం, పిల్లలు మాట వినకపోవటం, చదువుల్లో వెనకపడటం, కష్టాల మీద కష్టాలు రావటం, ఎవరో ఒకరు మిమ్మల్ని మాటలతోటి ఇబ్బంది పెట్టడం, ఏం చేసినా కలిసి రాకపోవటం, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఉద్యోగం రాకపోవటం, వ్యాపారాల్లో నష్టాలు రావటం, ఇలా ఏ సమస్య అయినా సరే ఫ్రెండ్స్, ఏ సమస్య అయినా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే ఆ సమస్య నుంచి ఎలా గట్టెక్కించాలి అని మీరు ఆవేదన చెందుతున్నారా? అయితే ఒక్క చిన్న పని చెయ్యండి, తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది వస్తుందండి. ఇంట్లో సమస్యలు రావటం, కష్టాలు రావటానికి కారణం నరదృష్టి అండి. ఆ నరదృష్టి తొలగిపోవాలి అంటే ఈ చిన్న పరిహారం చేసుకోండి. నరదృష్టి అనేది ఉండటం వలన ఏ పని చేసినా కలిసి రాకపోవటం అలా జరుగుతూ ఉంటుందండి. ఎక్కువగా నరదృష్టి అనేది పిల్లల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుందన్నమాట. పిల్లలు మాట వినరు, మొండిగా ఉంటారు, చదవరు, అనారోగ్యం ఏదో ఒకటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం ఇలా జరుగుతూ ఉంటాయండి. మీరు గమనించుకోవాలి ఫ్రెండ్స్, నరదృష్టి ఉంటేనే అలా ఉంటుందండి. ఇల్లంతా కూడా చెడు వాసన రావటం ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా నరదృష్టి ఉంది అని అర్థమండి. మీ ఇంట్లో దుష్టశక్తి అనేది ప్రవేశించింది అని మీరు అర్థం చేసుకోవాలండి. ఇంట్లో ఉన్న దుష్టశక్తి తొలగిపోవటానికి, నరదృష్టి తొలగిపోవటానికి చిన్న పరిహారం చేయండి ఫ్రెండ్స్. మంచి అద్భుతమైన పరిహారం అండి. మంచి ఫలితం అనేది వస్తుంది. మీరు నమ్మకంతో చేయాలండి. ఖచ్చితంగా మీరు చేసి చూడండి, మంచి ఫలితాన్ని పొందుతారు. ఇంకా పరిహారం ఏమిటో తెలుసుకుందామండి. రేపు శనివారం కదండి. మీరు ఉదయం ఏం చేస్తారంటే తలస్నానం చేస్తారు కదండి. శనివారం రోజున తలస్నానం చేయకపోయినా పర్వాలేదు, మామూలుగా స్నానం చేసి మీరు ఒక గౌజు బౌల్లోకి ఉప్పు తీసుకోండి. ఉప్పు తీసుకుని అందులో 9 మిరియాలు అనేవి ఆ ఉప్పులో పెట్టండి. పెట్టిన తర్వాత ఆ బౌల్ని తీసుకెళ్ళి మీరు మీ ఇంటి సింహద్వారం ఉంటుంది కదండి, మీరు బయటికి వెళ్తూ ఉంటే కుడివైపు పెట్టాలండి. ఇంట్లోంచి బయటకు వెళ్తారు చూడండి, ఆ వెళ్ళే మార్గంగా కుడివైపు పెట్టాలన్నమాట. బయట నుంచి వస్తూ ఉంటే ఎడం వైపుకి పెట్టాలన్నమాట. ఆ విధంగా చేయండి ఫ్రెండ్స్. ఇలా 5 శనివారాలు చేయండి ఫ్రెండ్స్. మంచి ఫలితం అనేది వస్తుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది, నరదృష్టి అనేది తొలగిపోతుందండి. అలాగే మీరు ఒక ఎర్రటి క్లాత్ తీసుకుని కొంచెం పచ్చకర్పూరం తీసుకుని అది ఆ ఎర్రటి క్లాత్లో పచ్చకర్పూరం వేసి చిన్న మూట కింద కట్టి మీ ఇంటి సింహద్వారం కుడివైపు కానీ ఎడంవైపు కానీ ఏ వైపైనా కట్టొచ్చండి. ఆ పచ్చకర్పూరం అనేది కట్టండి. అలా కట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఇంట్లోకి మంచి స్మెల్ అనేది, మంచి సువాసన భరితంగా ఉంటుంది. అలాగే దైవిక శక్తి అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుందండి. చాలా అద్భుతమైన ఈ 2 పరిహారాలు చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు డౌట్ రావచ్చండి, ఆ ఉప్పు ఏం చేయాలి, ఎన్ని రోజులకు తీయాలి అని మీకు డౌట్ రావచ్చు. మీరు శనివారం పెడతారు కదండి, శనివారం పెట్టి మళ్ళీ శనివారం వరకు అది అలా ఉంచేయండి. ఎందుకంటే మీ ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఆ చూపు అనేది ఆ ఉప్పు మీద పడుతుంది. అలా పడటం వలన ఎవరైనా మీ ఇంటి లోపలికి వచ్చినా ఎటువంటి నదరు అనేది ఉండదండి. వాళ్ళు ఆ ఉప్పుని చూస్తారు కదండి, చూసినప్పుడే వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ, నదరు అనేది ఆ ఉప్పు అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. కాబట్టి వారు మీ ఇంట్లోకి ప్రవేశించిన ఎటువంటి నదరు కూడా తగలదండి. కాబట్టి పరిహారం తప్పకుండా చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా శనివారం పెడతారు కాబట్టి మళ్ళీ శనివారం రోజున ఆ ఉప్పు నీళ్ళల్లో వేసేసేయండి. కరిగిపోయిన తర్వాత పచ్చని మొక్కలకు కానీ సింకులో కానీ పోసేసేయండి. లోపల పోయకూడదండి, బయట ఎక్కడో చోట పోసేయండి, ఎవరు తొక్కని చోట. మళ్ళీ మీరు అలాగే అదే విధంగా అదే బౌల్లో చక్కగా మళ్ళీ ఉప్పు వేసి మళ్ళీ మిరియాలు వేసి మళ్ళీ అలా పెట్టండి. ఆ విధంగా 5 వారాలు చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ తొలగిపోతాయండి. మనకి ఏంటంటే నదరు ఉండటం వలన, నరదృష్టి ఉండటం వలన, ఇంట్లో చెడు శక్తి ఉండటం వలన మనం అనుకున్న పనులు అస్సలు అవ్వవండి.
మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం, ప్రతినిత్యం బాబా గారిని స్మరిస్తూ ఉంటాం. అయినా కానీ మాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం అనుకుంటూ ఉంటామండి. ఇంటికి నరదృష్టి ఉంటే మనం ఎన్ని పూజలు చేసినా అవి ఫలితం ఇవ్వవు ఫ్రెండ్స్. ఇది అక్షరాల సత్యం అండి, మన పెద్దలు చెప్పిన మాట. కాబట్టి చిన్న పని చేయండి ఫ్రెండ్స్, మంచి ఫలితం అనేది వస్తుందండి. మనం ఏ పరిహారం చేసినా ఫ్రెండ్స్ జరుగుతుందో లేదో అని అపనమ్మకంతో అయితే చేయకూడదండి. మనం నమ్మకం ఉంటేనే, నమ్మకంతోనే చేయాలండి. ఇప్పుడు ఏ పరిహారం అయినా అది ఫలిస్తుంది కాబట్టి మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి చేసి చూడండి ఫ్రెండ్స్, మంచి ఫలితాన్ని పొందండి. బాబా మీద నమ్మకం ఉంచి చేయండి, బాబా తప్పకుండా మీకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తారు. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది, నదర్ అనేది తొలగిపోతుంది. చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్, ఈ మంచి అవకాశాన్ని వదులుకోకండి. రేపే శనివారం కదండి, చేసి చూడండి. బాబా ఆశీస్సులు అందరికీ దక్కాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు, సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు, శుభం భవతు. జై సాయిరామ్.